నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో యువకుల మధ్య ఘర్షణ. మహబూబ్ అనే యువకుడిపై కత్తితో దాడి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇంటర్ ఫలితాలలో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడి. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లో నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్స్ యంత్రాలను కేటాయించే ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. రాబోయే ఎన్నికలలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లు, ముందస్తు చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష. జిల్లా ఎస్పీ. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన సిఎంఎస్ జూనియర్ విద్యార్థులు, అభినందించిన యాజమాన్యం. వేసవి కాలంలో తాటి ముంజులకు భలే గిరాకీ. అనేక ఔషధ గుణాలు క్యూ కట్టిన ప్రజలు. నడిగడ్డ ప్రాంతంలో యువకులు మహబూబ్ బాషా, సమీర్ మధ్య జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. వీరిద్దరూ స్నేహితులు. రంజాన్ పండుగ సందర్భంగా ఉన్న తగాదా విషయంలో ఘర్షణ ప్రకారం వీరిద్దరూ దీంతో ఆవేశంగా మహబూబ్ బాషా చేతిపై చెడిపోకుతో పొడిచాడు. సమీర్ గాయపడిన మహబూబ్ బాషాను కుటుంబ సభ్యులు నంద్యాల జీజీహెచ్లో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్ బాషా కోలుకున్నాడు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏమైంది తప్పుడు ఏమైంది పూజ ఏమైనా ఉన్నారు పసుకున్నప్పుడు ఇక్కడ జరిగింది. తెలిసినాడు ఎందుకు నిన్న వచ్చి కలర్ పట్టున్నాడు. నిన్న వచ్చి మామూలుగా నిలబడితే కలర్ పట్టుకుంటే ఎందుకు పట్టుకున్నారా మీరే మామూలుగా గొడవ పడేటప్పుడే మాకు బాగా వచ్చి తెచ్చుకొని పోయి ఎత్తుకుని చెప్పినాడు. నేను ఈరోజు నేనే పని చేసిన. నాకు ఎందుకు కలర్ పట్టుకున్నాను, నాకు వచ్చి క్షమాపణ అడుగు అంతే. నాకు దాని గురించి ఏం కానీ నేను చెప్పినా ఇప్పుడేం కాదు కొట్లాడతామని అర్థం. నువ్వు ఇందిరా ముందు మాట్లాడుతా అన్నా. రాగానే నలుగురు వచ్చినారు. ఎవరెవరో నాకు తెలియదు. ఎందుకు కలర్ పట్టుకున్నారా అని అడిగినా. నేను అడిగితే వచ్చి రాగానే నలుగురు ఉన్నారు నా చుట్టూ. గుంపులో పట్టుకున్నారు. ఆ పేట వాళ్ళే, కడిగడ్డ వాళ్ళే. ఒక్కరి పేరే తెలుసు, నాకు పొజిషన్ వాడి పేరే తెలుసు, సమీర్ నెమ్మది అని. ఏం లేదు, నేను ఎవరు జరిగిపోను కదా. నా మట్టు నేను ఉంటాను. నా పని ఎందుకు ఏమైనా అంటే సెన్స్ పడి వేరే తిరుగుతా తింటా. ఎవరి వల్ల అస్సలు సంబంధమే లేదు. కార్డ్ పడిన మనిషి నా బామ్మడిది. ఆ పిల్లోడికి కాలర్ పట్టుకున్నాడని, ఎందుకు పట్టుకున్నాడు కాలర్ అని అడిగినాడు. నిన్న అడిగినాడు కాలర్ పట్టుకుంటే, ఈరోజు అడిగినాడు ఎందుకురా కాలర్ పట్టుకున్నావు అని. ఆ పిల్లోడు వచ్చేసి రావడము ఏమరా నాకు చెప్తామురా అని పిడిపాకు తీసి కొట్టేసినాడు ఆ పిల్లోడు. అలా ఏం లేదు, పరిచయం కానీ ఎక్కువలే. తెలుసు అంటే తెలుసు అంతే, ఏమంటే ఏమంతే.
దాని నుంచి ఎక్కువ ఏం లేదు వీళ్ళకి వాళ్ళు. ఆ పిల్లోడు తీసి కొట్టేసినాడు. వీళ్ళకి ఏం పాత కక్షలు ఇచ్చేకొచ్చే ఏం లేవు అసలు. ఇంకా మాట వరుసగా వచ్చి కొట్టేసినాడు. సార్ అడిగినాడు ఈ పిల్లోడు, నాకు ఎందుకు పడుతున్నావు కాలర్, నువ్వు చిన్నప్పుడు నాకు సారీ చెప్పాలరా, నేను పెద్దోడిని కదా అని చెప్పినాడు. నువ్వు నాకు సారీ చెప్తావా అమ్మరామని ఈ పిల్లోడు కానీ పిడుబాకు తీసి వేసినాడు. సమీరా అని పిల్లడు. నేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల విజయభేరి మార్చి 2024లో జరిగిన ఇంటర్ ఫలితాలలో నంద్యాల శ్రీనివాస్ నగర్లోని నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2వ సంవత్సరం ఎంపీసీలో 1000 మార్కులకు గాను ముస్కాన్ 960, ముబీనా కౌజర్ 948, సమ్రిన్ 910, బైపీసీలో ఆఫ్రిన్ 950, ఆఫ్రీన్ 924, సమీర్ 899, సిఈసీలో నాగాంజలి 911, షమీం బేగం 858, సమీరా 849, హెచ్సిఎంఎల్లో సాహిల్ 908, హీనా 879, తస్లీం 875, సిఎస్సిలో సుహానా 954, తబస్సుమ్ 935, విష్ణువర్ధన్ 897, ఎంఎల్టీలో సుదర్శన్ 900, జాన్పాల్ 896, పర్వేజ్ సభ 875 మార్కులు సాధించారు. అలాగే మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను అఖిల్ 458, జగదీష్ 428, హరిణిబాయ్ 413, నస్రీన్ 412, బైపీసీలో 440 మార్కులు సాధించి కళాశాల ఖ్యాతిని ఇనుమడింపజేశారని కళాశాల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలియజేశారు. ఈ ఘనతను సాధించిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మరియు ప్రిన్సిపల్ ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని అభినందించారు. ముందు పెడతాం మేము చూసుకోవచ్చు. సింపుల్గా డిగ్రీ చదువుకోవడంతోనే మీరు ఎంతో సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. సార్ హ్యాపీ కంగ్రాచులేషన్స్ అమ్మా. आपका कंप्यूटर साइंस हार्टी कंग्रेट्स. फोटो ఒక అమ్మాయికి అన్యాయం చేయకూడదు కదా. చేయి వచ్చానంత వరకు తింటాను. మళ్ళీ సార్ ఒకటి పెట్టాడు ఒకటి పెట్టలేదు అట్లా అనుకోకూడదు. చిన్న తరుస్తాం ఫోటో ఫోటో స్టూడియో. సార్ అన్న తంపు తంపు పెట్టి అందరు రైట్ హ్యాండ్స్ పెట్టి సార్. Good afternoon to you all. I am from National Junior College, and here the lecturers are very good and supported me very well and motivated me to get good marks. And our Imtiaz Ahmad sir, respected Imtiaz Ahmad sir, motivated us to get good marks. And thank you all the lecturers and Imtiaz Ahmad sir especially. Thank you so much. Junior College has scored 458 at the rank 97%. I have achieved good rank by the lecturers and chairman and my parents and my principal. Thanks. రోజున బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాలను వెలువడి చేసినారు. ఇవి మార్చిలో జరిగిన పరీక్షల యొక్క పబ్లిక్ పరీక్షల యొక్క ఫలితాలను తెలియపరిచారు. అందులో ఈ సంవత్సరం నేషనల్ జూనియర్ కళాశాల నుండి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 74% ఉత్తీర్ణతను సాధించారని చెప్పి తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇక ప్రత్యేకంగా ఈ కళాశాల నుండి చాలామంది పిల్లలు అనేకమైన పొజిషన్స్లోకి అంటే మంచి ఎక్కువ మార్కులు సాధించారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.
950 మార్కులు సాధించిన వారు ఉన్నారు. అలాగే 960 ఫస్ట్ మార్క్ ఎస్ ముస్కాన్ అనే విద్యార్థిని ఎంపీసీ గ్రూప్ నుంచి సాధించిందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే 948, 910, 950 బైపీసీలో హైయెస్ట్. అలాగే ఆఫ్రిన్ 924, సమీర్ 899, 911, 858, 849, 908, 879, 875, 954, 935, 897, 900, 896, 875, 904, 905, 906, 920 ఇలా మార్కులతో ఈ పిల్లలు సెకండ్ ఇయర్ అత్యధికమైన మార్కులు సాధించారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వరుసగా వీరి పేరు నేను చదవడం అయితే చాలా లెంతీగా పడుతుంది, కానీ కొన్ని పేర్లు చదువుతాను. ఎంపీసీ గ్రూప్ నుంచి ఎస్ ముస్కాన్, ముబీనా నౌసర్, అలాగే సమ్రీన్ ఎం, అలాగే బైపీసీ నుంచి షేక్ ఆఫ్రీన్, అలాగే ఇంకొక అమ్మాయి షేక్ ఆఫ్రీన్, ఇంకొక అబ్బాయి షేక్ సమీర్, అలాగే సిఈసీ నుంచి ఎం నాగాంజలి, అలాగే ఎస్ షమీం బేగం, అలాగే థర్డ్ ర్యాంకర్ ఎస్ సమీరా. అలాగే హెచ్సిఎంఎల్ నుంచి అంటే ఇది ఉర్దూ మీడియం కోర్స్, ఇది హిస్టరీ సివిక్స్ మోడర్న్ లాంగ్వేజ్. ఇది చాలా సంవత్సరాల నుంచి నంద్యాలలో నేషనల్ జూనియర్ కాలేజీలో జరుగుతోంది. దాదాపు 30 సంవత్సరాలుగా దీనికి మేము ఇక్కడ బోధన అందజేస్తున్నాము. మరి మంచి సదుపాయాలతో ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క ఇంటర్మీడియట్ గ్రూప్లో డి షాహిల్ ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ షేక్ హీనామ్, థర్డ్ ర్యాంకర్ ఎం తస్లీం సాధించారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సిఎస్సి గ్రూప్ నుంచి షేక్ సుహానా, అలాగే షేక్ తబస్సుమ్, ఎం విష్ణువర్ధన్, అలాగే ఎంఎల్టీ గ్రూప్ నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ కూడా ఇక్కడ ఉంది. ఈ కోర్సు నుంచి ఎం సుదర్శన్, సెకండ్ ర్యాంకర్ పి జాన్ పాల్, థర్డ్ సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు, వీవీప్యాట్స్ల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పగడ్బందీగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉదయం 9 గంటలకు ఈవీఎంలు, వీవీప్యాట్స్ల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టి పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన సాఫ్ట్వేర్ ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డిఈఓ లాగిన్ నుంచి ఆన్లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో ఈవీఎంలు, వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ను పూర్తి చేయడం జరిగిందన్నారు. తొలుత నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్స్ల మొదటి ర్యాండమైజేషన్ చేపట్టామని, అనంతరం జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్ల మొదటి ర్యాండమైజేషన్ చేపట్టి పూర్తి చేశామన్నారు. రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ సంబంధిత రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. నేను పోతున్నా. బాగున్నా సార్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో పట్టణంలోని వెంకటేశ్వర కళాశాలకు చెందిన విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, కళాశాల సలహాదారుడు రంగారావు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు జేఏ ఎంపీసీ విభాగంలో సాయి పూర్ణం 470కి 457 మార్కులు, 470కి 455 మార్కులు, శివమణి 470కి 455 మార్కులు మరియు వెంకట సాయి 470కి 452 మార్కులు సాధించారని ఆయన చెప్పారు. తమ విద్యార్థులు సాధించిన ఫలితాలు తమకెంతో ఆనందం కలిగించాయని తెలిపారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో అభినందించారు. ఇంతటి గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులను, అధ్యాపకులను, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. ఈ ఫలితాలు తమ బాధ్యతను పెంచాయని తెలిపారు. ఈరోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరంలాగే మా కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. అత్యధిక మార్కులు సాధించి మా కళాశాల కీర్తి ప్రదర్శనలు నిలబెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి మంచి మార్కులు రావడానికి కారణం ఏంటంటే మా కళాశాలలో మంచి ప్రతిభ కలిగినటువంటి లెక్చరర్స్ ఉండడం వల్ల ఎప్పటికెప్పుడు వాళ్ళ సందేహాలు తీర్చి స్టడీ అవర్స్లో రాణించడం వల్లనే ఈ విధంగా మార్కులు సాధించడం జరిగింది. ఒక ఐపీఏనే కాకుండా రేపు రాబోయేటువంటి ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్లలో కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఒక ఎడ్యుకేషనే కాకుండా క్రీడల్లో కూడా మా కళాశాల ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా మేము తర్ఫీదు ఇవ్వడం వల్లనే విద్యార్థులు స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ముందుకు సాగించారు. దానికి ఎంతో మేము సంతోషిస్తున్నాము. నెక్స్ట్ రాబోయేటువంటి జేఈ మెయిన్స్ కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని సభాముఖంగా కోరుకుంటున్నాము. ఈరోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో మా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో జి సాయి పూర్ణిమ 470కి 457 మార్కులు, ఎస్ అర్షిన్ 470కి 455 మార్కులు, ఏ శివమణి 470కి 455 మార్కులు, బి నాగ వెంకట సాయి 470కి 452 మార్కులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో కే యాంజిల్ బ్లెసీనా 440కి 410 మార్కులు సాధించడం జరిగింది. సబ్జెక్టుల వారీగా తీసుకున్నప్పుడు ఇంగ్లీష్లో 96, సాంస్క్రిట్లో 99, మ్యాథ్స్ ఏలో 75, మ్యాథ్స్ బిలో 75, ఫిజిక్స్లో 60, కెమిస్ట్రీ 60, బాటనీ 60, జువాలజీ 60 మార్కులు సాధించడం జరిగింది. ఇవి దాదాపు స్టేట్ ర్యాంక్ మార్కులతో సమానంగా ఉంటాయి. అలాగే సెకండ్ ఇయర్ విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు 900 మార్కులు పైబడి మార్కులు సాధించారు. అలాగే సరాసరి ఉత్తీర్ణత శాతం విషయంలో కూడా మా కళాశాల విద్యార్థులు స్టేట్ అగ్రిగేట్ కంటే ఎక్కువ శాతం పర్సంటేజ్ సాధించడం జరిగింది. ఇంతటి మంచి ఫలితాలు సాధించడానికి కారణం మా కళాశాలలో అత్యుత్తమ అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ ఉండడమే దానికి కారణం. అలాగే ఐపీయూతో పాటు జేఈ, నీటు కోచింగ్లు కూడా ఇస్తూ ఉన్నటువంటి కారణంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది. రాబోయేటువంటి జేఈ మెయిన్ నీట్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థులు విజయ బావుట ఎగురవేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె రఘువీర్ రెడ్డి నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలు, వార్డులు, అక్కడ సమస్యలు తలెత్తకుండా తీసుకున్న చర్యలు, ఓటర్ల వివరాలు, వారిని ప్రభావితం చేసే అంశాలపై, పోలింగ్ స్టేషన్ల గురించి, మీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీంలు, చెక్ పోస్టుల గురించి, అక్కడున్న అధికారుల పనితీరు, సీజ్ చేసిన వాటి వివరాలు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీంల పనితీరు గురించి, బోర్డర్ చెక్ పోస్టులలో నిర్వహిస్తున్న వాహన తనిఖీల గురించి మొదలగు వాటి గురించి ప్రాముఖ్యంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇప్పటి వరకు డిపాజిట్ చేసుకున్న ఆయుధాల గురించి, ఎగ్జిక్యూట్ చేసిన వారెంట్ల గురించి, బైండ్ ఓవర్ల గురించి, ఏ విధంగా బైండ్ ఓవర్ చేశారనే అంశాల గురించి, నేర చరిత్ర కలిగిన వారి వివరాలు, సమస్యాత్మక ప్రాంతాలలో కేంద్ర బలగాలతో జరిపిన ఫ్లాగ్ మార్చ్ వివరాలు, అక్కడ స్థానికులకు ఇచ్చిన కౌన్సిలింగ్ వివరాలపై ఆరా తీశారు. పోలింగ్ రోజున ఎంతమంది సిబ్బంది కావాలి, ప్రస్తుతం ఎంతమంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నంద్యాల పట్టణంలో సిఎంఎస్ జూనియర్ కాలేజీ ఇంటర్ ఫలితాలలో విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు ఎంపీసీలో డి దేవుడు 470కి 450, బైపీసీలో ఎం యశ్విని 440కి 404, సిఈసీలో కె పరంధామారెడ్డి 500కు 424 కళాశాల టాపర్స్గా నిలిచారన్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ ఫలితాలలో బైపీసీ విభాగంలో ఎం హరిప్రసాద్ నాయక్ 1000కి 971 కళాశాల టాపర్గా నిలిచారని కళాశాల డైరెక్టర్ సి మునిశేఖర్ తెలిపారు. మునిశేఖర్ మాట్లాడుతూ స్థాపించిన అనతి కాలంలో సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలతో సాధించామని, దీనికి కారణం ప్రతి విద్యార్థిపై దృష్టి పెట్టి వీక్లీ టెస్టులు పెట్టడం మరియు మా కళాశాల అధ్యాపక బృందంచే స్టడీ అవర్స్ నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలు సాధించామని, ప్రతి 10 మంది విద్యార్థులలో 8 మంది విద్యార్థులు పాస్ అయ్యారని, దీనికి కృషి చేసిన అధ్యాపక బృందానికి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. From CMS Junior College, I have been studying here second year. I have scored good marks in my second year results, but when I have been joined in this college second year only. నేను ఇక్కడ సెకండ్ ఇయర్ మాత్రమే జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ నేను నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యాను, బట్ అక్కడ కంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అండ్ వీక్లీ టెస్ట్లు బాగా పెడుతున్నారు. నీట్ కోచింగ్ కానీ ఎంసెట్ కోచింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ వసతి అనేవి అన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోకుండా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నేను నీట్ అండ్ ఎంసెట్ కోచింగ్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మంత్లో ఎంసెట్ అండ్ నీట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అక్కడ మంచి రిజల్ట్స్ ర్యాంక్స్ తెచ్చుకుంటానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా కళాశాల స్థాపించి తక్కువ కాలంలోనే సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించినందుకు కృషి చేసిన మా అధ్యాపక బృందానికి, మా విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా ఈ ఫలితాలు సాధించడానికి కారణము ప్రతి వీకెండ్ టెస్టులు ప్రణాళికాబద్ధంగా స్టార్టింగ్ నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో కూడిన విద్యను ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మా లెక్చరర్సే స్టడీ అవర్స్ కూడా నిర్వహించడం వలన ఈ ఫలితాలు సాధించడానికి దోహదపడినాయని నేను అభినందిస్తున్నాను. From CMS Junior College, I have been studying here second year. I have scored good marks in my second year results, but when I have been joined in this college second year only. నేను ఇక్కడ సెకండ్ ఇయర్ మాత్రమే జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ నేను నారాయణ కాలేజ్లో జాయిన్ అయ్యాను, బట్ అక్కడ కంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అండ్ వీక్లీ టెస్ట్లు బాగా పెడుతున్నారు. నీట్ కోచింగ్ కానీ ఎంసెట్ కోచింగ్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ వసతి అనేవి అన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోకుండా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ నేను నీట్ అండ్ ఎంసెట్ కోచింగ్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మంత్లో ఎంసెట్ అండ్ నీట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. అక్కడ మంచి రిజల్ట్స్ ర్యాంక్స్ తెచ్చుకుంటానని హామీ ఇస్తున్నాను. ఎండాకాలం వచ్చిందంటే తాటి ముంజలకు భలే గిరాకీ ఉంటుంది. అనేక ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పాటు ఎండవేడిమి తాపాన్ని నివారిస్తుంది. పట్టణంలోని సాయిబాబా నగర్, ఎస్బీఐ కాలనీ, శ్రీనివాస్ సెంటర్, పద్మావతి నగర్ ప్రాంతాలలో గెలలను తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. రోజుకు 1500 రూపాయల వరకు ఆదాయం వస్తోందని, ఖర్చులు పోను తనకు సుమారుగా 800 రూపాయలు మిగులుతోందని చెప్పాడు. 100కు 3 కాయలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వేసవి కావడంతో అనేక మంది వచ్చి కొనుగోలు చేస్తున్నారని, వ్యాపారం బాగుందని తెలిపాడు. ఎక్కువ అది
మందులు కొట్టించాను ఆ పిల్లలకి. మంచిగా కొట్టిస్తాను. వస్తాను ఆర్కేస్తా. అట్లా అర్థమైందా? మీ పేరు బ్రహ్మనాయుడు. ఎక్కడ తెచ్చాయి? ఎండాకాలం బాగా వస్తాయి. పిల్లకాయలు తింటే బాగుంటుంది. చెమట పిల్లలు రాకుండా ఆరోగ్యం బాగుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాలలో యువకుల మధ్య ఘర్షణ, మహబూబ్ అనే యువకుడిపై కత్తితో దాడి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇంటర్ ఫలితాల్లో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడి. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్లో నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు, వీవీప్యాట్స్ యంత్రాలను కేటాయించే ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. రాబోయే ఎన్నికలలో ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన ఏర్పాట్లు, ముందస్తు చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష. జిల్లా ఎస్పీ. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన సిఎంఎస్ జూనియర్ విద్యార్థులు, అభినందించిన యాజమాన్యం. వేసవి కాలంలో తాటి ముంచులకు భలే గిరాకీ, అనేక ఔషధ గుణాలు క్యూ కట్టిన ప్రజలు. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.